చూడండి, ఇక్కడైతే అన్నం కైతే పెట్టేసాము. ఇక్కడైతే ఉల్లిగడ్డ పుదీనా అయితే ఫ్రై చేస్తుంది. ఇవన్నీ అయితే వేసేస్తాము అన్నంలోకి. బిర్యానీ ఆకు అన్నీ అయితే ఎసరైతే వచ్చింది. ఓ నిమ్మకాయ, సగం ఉప్పు నిమ్మకాయ అయితే మింగేస్తాం. ఇప్పుడైతే అన్నానికైతే ఎసరు రాలా, మూతైతే పెట్టేద్దాం. ఇంకా ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. అయితే ఎసరు అయితే వచ్చింది, బియ్యం అయితే వేసేస్తున్నాము. ఫ్రై అయితే అయినాయి. ఇంకా ప్లేట్లోకైతే వేసేస్తాం. మొత్తం అయితే వేసేస్తాం. ఇంకా మిల్ మేకర్ బిర్యానీ అయితే చేస్తుంది ఈరోజు మా ఉష అయితే. పెరుగు అయితే వేసింది 1 కప్పు, కొంచెం అల్లం పేస్ట్, 2 స్పూన్ల అల్లం పేస్ట్, ధనియాల పొడి, మసాలా, గరం మసాలా, కారం 1 స్పూన్, అన్నం సరిపోదు 2 స్పూన్లు, బిర్యానీ మసాలా కూడా వేస్తుంది. పచ్చిమిరపకాయలు అయితే వేసింది. అమ్మతో కొంచెం పుదీనా చాలా పుదీనా, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా కొంచెం పుదీనా వేసేసి ఇంక అంతా మిక్స్ చేసేసి ఒక నిమ్మకాయ అయితే వేసేస్తున్నాము, 2 ఉప్పులు. కదా ఆన్ చేసిన అంతా మిక్స్ చేసేసి ఇప్పుడైతే బిర్యానీ అయితే వేసేస్తుంది. ఇది పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలా? 10 నిమిషాలు అయితే పక్క పెట్టుకోవచ్చు. పక్కకైతే పెట్టేద్దాము. ఆయిల్ అయితే ఇటెక్కింది. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నాము. 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయితే ఫ్రై చేసేసేయాలా. ఇదండి ఇదండి ఇవన్నీ అయితే ఫ్రై కావాలి. ఇప్పుడు వేసేస్తుంది. ఇంకా మిల్ మేకర్ అయితే వేసేస్తుంది. కలిపేలా అంతా కలిపేసి 10 నిమిషాలు మగ్గేలా. దీంట్లో వాటర్ వేసి కొన్ని వాటర్ వేసి దీంట్లోకి నీళ్ళు వాటర్ వేసి ఒక 10 నిమిషాలకు ఉడికిస్తే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిపోయింది. ఇది వంచేయాలంట. కొన్ని వాటర్ అయితే వేస్తుంది. అన్నం కొంచెం ఉడకాల. ఇంకా 10 నిమిషాలు అయితే మగ్గిచ్చేసి ఉప్పు వేసా వాటిలోకి వేసిందా? ఇంకా
దమ్కి పెడతా ఉన్నా కొంచెం మగ్గాలి. దమ్కి పెడితే సరిపోతుందో అన్నం వంచలేదు. అన్నం వంచేస్తాను. చూడండి అన్నం అయితే వంచేసాను. ఇక్కడైతే ఫ్రై అయితే అయ్యింది. ఇప్పుడైతే అన్నం అయితే వేసేస్తుంది. ఇంకా మొత్తం అయితే వేసేస్తుంది. ఇంకా అన్నం అంతా వేడి వేడి అన్నం ఇట్లా పొడి పొడి ఉంచుకోవాలా. దమ్ కిడ్సే లోపల బాగా అవుతుంది. అంత వేసేస్తుంది. అన్నం అయితే వేసేసింది. ఉల్లిగడ్డ పుదీనా అయితే ఫ్రై చేసి పెట్టుకుంది అయితే వేసేస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్నీ వేసేసి దానికి అయితే ఇచ్చాలా. కలర్ అయితే వేస్తుంది. కలర్ ఆప్షనల్, అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడైతే నెయ్యి అయితే వేస్తుంది. ఒక స్పూన్ 2 స్పూన్. మెయిన్ నెయ్యి వేస్తేనే టేస్ట్ వచ్చేది. నెయ్యి వేస్తేనే బాగుండేది టేస్ట్. కరుగుతుంది అదే సైడ్ కాను మధ్యలోనే పడే. మొత్తం అయితే నెయ్యి వేసేసాం. ఇంకా చూడండి ఒక కప్పు నిమ్మకాయ ఉప్పు అయితే వేసేస్తున్నాము. ఇప్పుడైతే ఇది ఒక 15 నిమిషాలు అయితే దమ్ముకైతే ఇడ్చాలా. ప్లేట్ పెట్టి బరువు పెట్టాలా. చూడండి ఇట్లా బరువు అయితే పెట్టేసాము. ఒక 15 నిమిషాలు అయితే దమ్ముకైతే ఇచ్చేస్తున్నాము. చూడండి ఇప్పుడైతే 15 నిమిషాలు అయితే దమ్ ఇచ్చినాము. పొగలు పొగలు అయితే వస్తుంది. రెడీ అయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేస్తాము. చూడండి ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాము అన్నము. బిర్యానీ సూపర్గా వచ్చింది. అంతా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వచ్చింది. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే పెట్టేస్తుంది.